49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలంగాణలో గృహ నిర్మాణం, మహిళా సాధికారతకు ఉత్తమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీతో పాటు మహిళా సంఘాల కోసం ప్రత్యేక భవనాల నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ నిర్ణయాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు, మహిళా సంఘాలకు నేరుగా లాభం చేకూరనుంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో సుమారు 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని జూన్ 1న సిర్పూర్ కాగజ్ నగర్లో అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రతి నియోజకవర్గానికి సగటున 2000 ఇళ్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్థలాలు కలిగి ఉన్న లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇప్పటికే తొలి విడతలో ప్రారంభమైన గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2 నాటికి దాదాపు 1,00,000 ఇళ్లలో గృహప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. పూరి గుడిసెలు లేకుండా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు. ఇక మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టు చేపట్టింది. గ్రామీణ మహిళలకు సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన వసతులు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 గ్రామ మహిళా భవనాలను నిర్మించనున్నారు. ఈ భవనాలు కేవలం సమావేశాలకే కాకుండా మహిళలు తయారు చేసే ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలకు కూడా ఉపయోగపడేలా రూపకల్పన చేయనున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడేలా ప్రభుత్వం ఇప్పటికే వడ్డీ లేని రుణాలు, మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తోంది. ఇప్పుడు మహిళా భవనాల నిర్మాణంతో గ్రామీణ మహిళలకు ఉపాధి, శిక్షణ, వ్యాపార అవకాశాలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమాన్ని సీఎం వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్లు, స్థానిక మహిళా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారి సమస్యలు, అవసరాలపై నేరుగా చర్చించనున్నారు. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సంకేతాలిస్తోంది. హైదరాబాద్ నగర పరిధిలో కూడా భారీ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. కోర్ అర్బన్ ప్రాంతంలోని 24 నియోజకవర్గాల్లో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన వారిలో స్థలాలున్న వేలాది మందికి త్వరలోనే అనుమతి పత్రాలు అందజేయనున్నారు.